హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూసేయండి. పార్ట్ 1లో చూసినట్టుగా మాన్స్టర్స్ మనుషుల ప్రదేశంలోకి వచ్చేస్తారు కదా. అయితే అక్కడ కట్ చేస్తే మనుషుల ప్రపంచంలో ఇద్దరు ఆడవాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. అయితే ఆ గొడవ ఆపడానికి అక్కడ సాంగ్ అనే వ్యక్తి వస్తాడు. ఆ కుర్రాడు మర్యాదగా గొడవ ఆపండి అరుస్తాడు. అయితే వాళ్ళు అతని మాట వినకుండా అతన్ని దూరంగా విసిరేస్తారు. అయితే సాంగ్ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు. నిజానికి సాంగ్కి పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరూ ఉండరు, అందరూ చనిపోతారు. సాంగ్ తన బామ్మతో కలిసి ఉంటాడు. పక్క మాన్స్టర్ హంటర్లందరికీ జనరల్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక మాన్స్టర్ ఫోటో చూపించి తనని ఎలాగైనా పట్టుకోవాలని అక్కడ వాళ్ళందరికీ ఆర్డర్ చేస్తాడు. అక్కడ కట్ చేస్తే హీరో సాంగ్ దగ్గర ఇద్దరు వ్యక్తులు వచ్చి, మేము చాలా దూరం నుంచి ప్రయాణించాం, మాకు బాగా ఆకలిస్తుంది, ఇక్కడెక్కడైనా ఫుడ్ దొరుకుతుందని అడుగుతారు. అయితే సాంగ్ వాళ్ళిద్దరిని తీసుకొని తన హోటల్కి వస్తాడు. వారితో పాటు హూ అనే అమ్మాయి కూడా వస్తుంది. నిజానికి హూ అనే అమ్మాయి కూడా ఒక హంటరే. అయితే హూ వారిద్దరిని చూసి మర్యాదగా మీరు మీ అసలు రూపంలోకి వచ్చేయండి, లేదంటే మిమ్మల్ని నేనేం చేస్తానో కూడా చెప్పనని బెదిరిస్తుంది. దాంతో ఆ అమ్మాయిని చూసి వాళ్ళిద్దరూ దానికి నిజంగా అంతా తెలిసిపోయినట్టుందని చెప్పి వారి ఒరిజినల్ ఫామ్లోకి వస్తారు. నిజానికి వాళ్ళు ఎవరో కాదు, ఇంతకుముందు మాన్స్టర్ ప్రపంచంలో నుంచి తప్పించుకొని మనుషుల ప్రదేశంలోకి వచ్చిన ఇద్దరు భార్యాభర్తలే. వారితో పాటు రాణి కూడా ఉంటుంది. హూ అనే అమ్మాయి వారందరినీ పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ సాంగ్కి భయమేసి అక్కడి నుంచి దూరంగా వచ్చి కూర్చుంటాడు. సాంగ్ దగ్గరికి రాణి వచ్చి అతన్ని అలాగే చూసి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. కానీ మిగిలిన ఇద్దరు మాత్రం పట్టుబడిపోతారు. పట్టుకునే లోపు మరొక హంటర్ వచ్చి వారిని పట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. అయితే నిజానికి ఆ హంటర్ చాలా మంచివాడు అవడంతో ఆ ఇద్దరు మాన్స్టర్స్ అతని మాయమాటలు చెప్పి అతనికి మత్తు మందున్న ఫుడ్ పెట్టి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక్కడ హీరో హీరోయిన్ వీరిద్దరూ డిన్నర్ చేసి ఒకే దగ్గర పడుకుంటారు. కానీ హీరో చేతులు కాళ్ళు కట్టేస్తుంది. దానికి హీరో, నువ్వెందుకని నాతో పడుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి తను, ఇందాక నీతో ఒక మాన్స్టర్ మాట్లాడింది కదా, తను ఖచ్చితంగా నీ కోసం వస్తుంది, తను రాగానే నేను దాన్ని బంధించి పట్టుకుంటాను అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే పడుకుంటారు. కొంచెం సేపు అయ్యాక హీరో ఉన్న ప్లేస్ మాత్రం ఎవరో కట్ చేస్తూ తన కిందకి తీసుకెళ్తుంది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.